పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ టెంపుల్స్ పై కూడా పడింది. 2 రోజులుగా ఆలయాల్లో రద్దీ తగ్గిపోయింది. కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు జరిపే భక్తులు కూడా పలుచగా కనిపిస్తున్నారు. చిల్లర లేక ఆలయాలకు కూడా వెళ్లలేకపోతున్నామంటున్నారు భక్తులు. దీపావళి తర్వాత వచ్చే కార్తీక మాసం అంటే తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో భక్తుల తాకిడి పెరిగిపోతుంది. కార్తీక దీపాలు వెలిగించడం, ఇష్ట దైవాలను పూజించడం ఆనవాయితీ. కానీ ఒక్కసారిగా ఆలయాలకు భక్తుల తాకిడి తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వం 1500 నోట్ల రూపాయలు బ్యాన్ చేయడంతో ఆ ప్రభావం దేవాలయాలపై పడింది. ఎప్పుడూ రద్దీగా కనిపించే సిటీలోని ఆలయాలు కళతప్పాయి. మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల చాలామందికి ఎంత ప్రభావం ఉందో దేవాలయాల మీద కూడా అంతే ప్రభావం ఉంది. దేవాలయాలకు కార్తీక మాసంలో అంటే విపరీతమైనటువంటి భక్తుల రద్దీతో కలకల్లాడేటువంటి ఈ దేవాలయాలు ఈ కార్తీక మాసంలో ఇటువంటి నిర్ణయాలు చేయడం వల్ల చాలా వరకు తగ్గాయి. జనాల యొక్క ఆదరణ తగ్గిందనే చెప్పుకోవాలి. కార్తీక మాసం శుద్ధ ఏకాదశి ఈరోజు చాలామంది భక్తులు తగ్గారు. రాకపోవడానికి గల కారణం ముఖ్యంగా అది. మా బ్రాహ్మణులకు దక్షిణ కూడా ఇవి చాలా వరకు తగ్గిపోయాయి అనేటువంటి విషయం కూడా మాకు. పెద్ద నోట్ల రద్దుతో